అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 92వ సూత్రం నుండి 92వ సూత్రము ఇచ్చునకు సర్వంబున కీయగు. ఇచ్చునకు సర్వంబున కీయగు అంటే ఇచ్చు అనే ధాతువుకు ముడుంగులు మరియు జ్ఞీత్తులు పరంబైనప్పుడు ముత్తు పరంబవునప్పుడు సర్వంబునకు ఇయగు మొత్తంకు ఇచ్చు అనేటువంటి మొత్తం ధాతువు స్థానంలో ఈ అనేటువంటిది చేరుతుంది. ఇచ్చు అనే ధాతువుకు ముత్తు పరంబవునప్పుడు ఇక్కడ చెప్పలేదు కదంటే దీని ముందటి సూత్రంలో చెప్పాడు కదా, అగు వచ్చు మొదలైనటువంటి ధాతువులకు ముత్తు పరంబవునప్పుడు అనేటువంటి దాన్ని అనుసరించి ఇచ్చు అనేటువంటి ధాతువు కూడా ముత్తు పరంబవునప్పుడు ముడుంగులు మరియు గిత్తులు పరంబవునప్పుడు ఇచ్చు మొత్తం స్థానంలో ఈ అనేటువంటిది చేరుతుంది. ఇచ్చు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లయ్యగు అనేటువంటి గీత్తు పరమైంది. గీత్తు పరమైనప్పుడు ఇచ్చు అనేటువంటి ధాతువుకు గీత్తు స్థానంలో డుంగు చేరింది. కాగా ముత్తుల పరంబైనప్పుడు సర్వమునకు ఈయగు కాబట్టి గీత్తు కాబట్టి ఇచ్చు స్థానంలో మొత్తంగా ఈ చేరి ఈ ప్లస్ డుంగు అవుతుంది. ఈ ప్లస్ డుంగు కాగా గిత్తు బిందుపూర్వకం కాబట్టి ఈడు ఈండు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కానీ దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి ఈ రూపాన్ని మనం నిషేధించుకుంటున్నాం. అలాగే ఇచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఆశీష్ శాప సంప్రార్థన విధులందు లూట్టు కదా, లూట్టులో ఊ పరమైనప్పుడు ఇచ్చుకు లూట్టులో ఊ పరమైనప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో మూ వచ్చి ఇచ్చు ఊ స్థానంలో మూ వచ్చి ము అవుతుంది. ఇప్పుడు ఇచ్చునకు సర్వంబునకీయగు అంటే ఎప్పుడు ముత్తు పరంబవునప్పుడు సర్వంబునకీయగు కాబట్టి ముత్తు అంటే ముడుంగుల్లో మూ ఉంది కాబట్టి మూ పరమైనప్పుడు ఇచ్చు ధాతువు స్థానంలో ఈ చేరి ఈ ప్లస్ ము ఈ ము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కొన్ని చోట్ల ఈ ఈయ అవుతుందని కూడా చెప్తున్నాడు. ఇచ్చు అనేటువంటి ధాతువుకు నీ అనేటువంటి జిత్తు పరంబైంది. వ్యతిరేక త్రివర్ణకార్థమునందు నీయగు అనేటువంటి 47వ సూత్రం ప్రకారం నీ అనేటువంటి ధాతువు పరమైంది. నీ అనేటువంటి జిత్తు పరంబైంది. నీ అనేటువంటి జిత్తు పరంబైనప్పుడు ఇచ్చునకు సర్వమునకీయగు ఎప్పుడు బాగా గుర్తుంచుకోవాలి. సర్వమునకీయగు అంటే ఏం పరమైనప్పుడు అనేది ఈ సూత్రంలో చెప్పలేదు, ముందటి సూత్రంతో అన్వయం చేసుకోవాలి. ఇచ్చునకు ముత్తు పరంబవునప్పుడు సర్వమునకీయగు, ముత్తులో గిత్తు ఉంది అంటే ఈ గిత్తు పరమైనప్పుడు ఇచ్చు ధాతువు మొత్తం కూడా ఈ అవుతుంది. ఈ కావాల్సి ఉండగా ఈ ప్లస్ నీ ఈని కావాల్సి ఉండగా దీన్ని నిషేధిస్తూ ఇచ్చు ధాతువు కొన్ని చోట్ల ఈయ వస్తుందని చెప్తున్నాడు. అప్పుడు ఈయ వస్తే ఈయ ప్లస్ నీ ఈయని అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. బలిమి నీయని అనేటువంటి రూపం కూడా మనకు వ్యవహారంలో ఉన్నట్టుగా దీనికి ఉదాహరణ ఇస్తున్నాడు. అలాగే ఈము అనేటువంటి దానికి ఈయము అనేటువంటిది కూడా మనకు వ్యవహారంలో కనిపిస్తుంది. ఈయము అనేటువంటి రూపానికి మనకు వ్యవహారంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇచ్చునకు సర్వమునకీయగు దీని ముందటి సూత్రంతో అన్వయం చేసుకొని ఇచ్చు అనేటువంటి ధాతువుకు ముత్తు పరంబవునప్పుడు సర్వమునకు ఇయగు. ముత్తు అంటే మధ్యమ ముడుంగులు మరియు జ్ఞీత్తులు పరంబైనప్పుడు ఇచ్చు ధాతువు మొత్తం స్థానంలో ఈ చేరుతుంది. ఇచ్చుకు వ్యతిరేకమున లై పరంబైనప్పుడు లై స్థానంలో డొంగు చేరినప్పుడు ఇది జ్ఞిత్తు కాబట్టి ఇచ్చు ధాతువు ఈగా మారి ఈ ప్లస్ డొంగు ఈండు కాగా దీర్ఘము మీద సాధ్యపూర్ణము లేదు కాబట్టి ఈ రూపాన్ని నిషేధించుకున్నాను. ఇచ్చుకు లూట్టులో ఊ పరమైనప్పుడు లూట్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో మూ చేరింది. ముత్తు పరంబగునప్పుడు ఇచ్చు ధాతువు సర్వమునకి కాబట్టి మూ పరమైనప్పుడు ఇచ్చు స్థానం ఈగా మారి ఈ ప్లస్ ము ఈ ము అయింది. కొండకొచో ఈ బదులుగా ఈయ వస్తుంది. ఇచ్చుకు వ్యతిరేక త్రివర్ణకార్థమునందు నీయగు. నీ అనేటువంటి జ్ఞీత్తు కాబట్టి జ్ఞీత్తు పరమైనప్పుడు ఇచ్చుకు స్థానంలో ఈ వస్తే ఈని అవుతుంది. కాగా ఈ రూపాన్ని కాదని ఈ స్థానంలో ఈయ వచ్చి ఈయా ప్లస్ ని ఈయని అనేటువంటి రూపము దీనికి ఉదాహరణగా బలిమినీయని అనేటువంటి రూపాన్ని ఇక్కడ మనకు సూచిస్తున్నారు పరవస్తు చిన్నసూరి గారు. 3వ సూత్రము తేతేరులు తెచ్చునకగు అన్నాడు. తేతేరులు తెచ్చునకగు ఇంతకుముందు సూత్రంలో ఇచ్చు ధాతువునకు సర్వమునకీయగు అని చెప్పాడు. ఇక్కడ తేతేరులు తెచ్చునకగు అంటున్నాడు. తెచ్చు అనేటువంటి ధాతువుకు తేతేరులు అవుతాయి. ఎప్పుడవుతాయి మళ్ళీ మనం ముందరి సూత్రంతో అన్వయించుకోవాలి. ముత్తు పరంబగునప్పుడు మధ్యమ ముడుంగులు అలాగే జ్ఞీత్తులు పరంబగునప్పుడు తెచ్చు అనే ధాతువుకు తేరు అవుతాయి. తెచ్చుకు వ్యతిరేకమున లై స్థానంలో డుంగు చేరితే లైకి డుంగు చేరినప్పుడు తేరులు తెచ్చునకగు. ఇది ముత్తులో మధ్యమ ముడుంగులు కదా,
ఇది లై వ్యతిరేక లై అనేటువంటి జ్ఞిత్ కదా, ముత్తులో జ్ఞిత్ ఉంది కదా, అలా తెచ్చు అనేటువంటి ధాతువుకు జ్ఞిత్తు పరంబైంది కాబట్టి జ్ఞిత్తు పరంబైనప్పుడు తెచ్చుకు తే వస్తే, తెచ్చు స్థానంలో తే వస్తే తే ప్లస్ డు అవుతుంది. తే ప్లస్ డుంగు కాగా, తే ప్లస్ డుంగు కాగా తేడు, అలాగే తేండు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కానీ దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి రూపం నిషేధం. తే స్థానంలో తేర తేరు అనేది చేరింది అనుకోండి, తేరు ప్లస్ డుంగు, తేరు ప్లస్ డుంగు అయినప్పుడు జ్ఞిత్తు పరంబగునప్పుడు ఉత్తమునకు అత్వంబగు అనేటువంటి సూత్రం ప్రకారం ఉత్వం అత్వంగా మారి తేరడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. తేరడు, తేడు, తేరడు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే తెచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టు పరమైనప్పుడు, లూట్టులో ఊయి చేరితే, లూట్టులో మధ్యమ పురుష ప్రథమ ఏకవచనం ఊ ప్రత్యయం చేరితే, లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం తెచ్చుకు ఊ స్థానంలో మూ చేరితే, తెచ్చు అనేటువంటి ధాతువుకు ముత్తు పరంబగునప్పుడు తేతేరులు కాబట్టి ముత్తులో మూ ఉంది, ముడుంగుల్లోని మూ కాబట్టి మూ పరమైనప్పుడు తెచ్చు ధాతువుకు తే వస్తే తే ప్లస్ మూ అవుతుంది. తే ప్లస్ మూ అవుతుంది. ముంగు పరంబగునప్పుడు దీర్ఘమునకు హ్రస్వంబు, మువర్ణమునకు మాముడి యగు అనేటువంటి సూత్రం ప్రకారం ముంగు పరమవుతుంది కాబట్టి దీంట్లో దీర్ఘం హ్రస్వంగా మారి మువర్ణానికి మాముడి వచ్చి తెమ్ము అవుతుంది. తెచ్చుకు ముత్తు పరంబవునప్పుడు తేరు వచ్చిందనుకోండి, తేరు ప్లస్ ము, తేరుము అనేటువంటి రూపం మనకు, తెమ్ము తేరుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. తేతేరులు తెచ్చునకవు, తెచ్చు అనేటువంటి ధాతువుకు మధ్యమ ముడుంగులు మరియు జ్ఞిత్తులు పరంబగునప్పుడు తే తేరులు రెండూ కూడా అవుతాయి. తెచ్చు ధాతువుకు వ్యతిరేకమున లై, లై స్థానంలో డుంగు చేరింది, డుంగు చేరినప్పుడు ఇది జ్ఞిత్తు కాబట్టి జ్ఞిత్తు పరంబైనప్పుడు తే తేరులు రెండు వచ్చి తెచ్చు స్థానంలో తే వస్తే తే ప్లస్ డుంగు, జ్ఞిత్తు బిందు పూర్వకం బగు కాబట్టి అరసున్నా నిండు సున్నాతో రూపాలు ఏర్పడగా సాధ్యము మీద దీర్ఘము మీద సాధ్యపూర్ణము లేదు కాబట్టి దీర్ఘం మీద సాధ్యపూర్ణముతో ఉండేటువంటి రూపాన్ని నిషేధించుకోగా తేడు అనే రూపమే మనకు నిలిచి ఉంది. తేరుకు తెచ్చు స్థానంలో తేకు బదులుగా తేరు వచ్చినప్పుడు తేరు ప్లస్ డుంగు, జ్ఞిత్తు పరంబగునప్పుడు ధాతువులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారి తేరులోని రు రాగా మారి తేరడు అనే రూపం ఏర్పడింది. అలాగే తెచ్చుకు లూట్టు పరంబైనప్పుడు లూట్టులో ప్రథమ ఏకవచన రూపం, లూట్టులో ఏకవచన రూపం ఊపరమైంది. ఊపరమైనప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో మూ వచ్చింది. కాగా తెచ్చుకు ముత్తు పరంబైనప్పుడు తేతేరులు కాబట్టి ముత్తు పరమైంది కాబట్టి తెచ్చు స్థానంలో తే అయింది, తేరు అయింది. తే ప్లస్ మూ కాగా ముంగు పరంబగునప్పుడు దీర్ఘానికి హ్రస్వము, మువర్ణానికి మాముడి వచ్చి తే దీర్ఘం హ్రస్వంగా వారి మువర్ణానికి మాముడి వచ్చి తెమ్ము అనే రూపం ఏర్పడింది. తేరు ప్లస్ ము, తేరుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా తెచ్చు అనేటువంటి ధాతువుకు తే తేరు అనేటువంటి రెండు కూడా ఆదేశంగా వచ్చి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి. సూత్రము చావు నోవులు చచ్చు నొచ్చులకగు, చావు నోవులు చచ్చు నొచ్చులకగు అంటే చచ్చు నొచ్చు అనేటువంటి ధాతువులకు ముత్తు పరంబగునప్పుడు చావు నోవు అవుతుంది. చచ్చు అనేటువంటిది ధాతువు, చచ్చు అనేటువంటి ధాతువుకు లై అనేటువంటి జ్ఞిత్తు పరంబైంది. జ్ఞిత్తు స్థానంలో చచ్చు అనేటువంటి ధాతువుకు జ్ఞిత్తు స్థానంలో డొంగు చేరింది, డుంగు చేరింది. చేరగా డుంగు చేరినప్పుడు చచ్చు నొచ్చులకు ముత్తు పరంబగునప్పుడు చావు నోవులు, ఇది ముత్తులోని జ్ఞిత్తు కదా, జ్ఞిత్తు పరంబైంది కాబట్టి చచ్చు అనేటువంటి ధాతువు స్థానంలో చావు చేరి చావు అవుతుంది. చావు ప్లస్ డుంగు, చావు ప్లస్ డుంగు కాగా జ్ఞిత్తిది, జ్ఞిత్తు పరంబగునప్పుడు ధాతువులో ఉండేటువంటి ఉత్తము అత్వంగా మారుతుంది కావున చావడు అవుతుంది. చావ డుంగు కాగా చావడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే చచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టు పరమైనప్పుడు, లూట్టులో చచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ పరమైతే లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు అనేటువంటి సూత్రం ప్రకారము చచ్చుకు ఊ స్థానంలో మూ కాగా చచ్చు నొచ్చులకు ముత్తు పరంబగునప్పుడు చావు నవ్వులు కాబట్టి ఇది ముత్తులోని ముడుంగుల్లోని మూ కాబట్టి మూ పరమైనప్పుడు చచ్చు చావుగా మారి చావు ప్లస్ ము, చావుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చావుము అనే రూపము ఏర్పడుతుంది. అలాగే నొచ్చు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై, లై స్థానంలో నొచ్చు అనేటువంటి ధాతువుకు డొంగు పరమైంది. డొంగు పరంబైనప్పుడు
ఇది గిత్తు పరంబైంది కాబట్టి నొచ్చు ధాతు స్థానంలో నోవు వచ్చి నోవు డుంగు కాగా నీత్తు పరంబైనప్పుడు ఉత్వంబునకు అత్వంబగు సూత్రం ప్రకారం ఉత్వం అత్వంగా మారి నోవడు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే నొచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ పరమైతే ఊ స్థానంలో నొచ్చుకు ఊ పరమైంది. ఊ స్థానంలో లూన్ మధ్యమూరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం నొచ్చుకు మూ పరమైంది. నొచ్చుకు ముత్తు పరంపగినప్పుడు నోవు అవుతుంది కాబట్టి నోవు ప్లస్ ము అయింది. నోవు ప్లస్ ము నోవుము అయింది. కాగా వీటికి వక్ష్యమానమున తర్వాత కొన్ని చోట్ల ప్రయోగాల్లో ద్విత్వ రూపం కూడా మనకు కనబడుతుంది. నోవడు నొవ్వడు దీర్ఘం లోపించి తర్వాత అక్షరానికి ద్విత్వం చేరుతుంది. అలాగే నోవుము నొవ్వుము నొవ్వడు అనేటువంటి రూపాలు ఏర్పడుతూ ఉన్నాయి. సావు నోవులు చచ్చు నొచ్చులకగు. చచ్చు నొచ్చు అనే ధాతువులకు మధ్యమ ముడుంగులు జ్ఞీత్తులు పరంబైనప్పుడు చావు నోవు వస్తుంది. చచ్చుకు లై అనేటువంటి జ్ఞీత్తు పరంబైనప్పుడు జ్ఞీత్తు స్థానంలో డొంగు చేరినప్పుడు జ్ఞీత్తు పరంబైంది కాబట్టి చచ్చు స్థానంలో చావు వచ్చింది. చావు ప్లస్ డొంగు అయింది. జ్ఞీత్తు పరంబైనప్పుడు ఉత్తమునకు అత్వంబగు సూత్రం ప్రకారం చావులోని ఉత్తం అత్వంగా మారి చావడుంగ్ అయింది. చావడు అనే రూపం ఏర్పడింది. లూట్ పరంబైనప్పుడు లూట్లో ఆశిశాప సంప్రార్థన విధనందు లూట్ కాబట్టి లూట్లో ఊ చేరింది. మధ్యమ ఊకు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో మూ వచ్చింది. అప్పుడు చచ్చుకు ముత్తు పరంబైనప్పుడు చావు అవుతుంది కాబట్టి ఈ మూ పరమైనప్పుడు చచ్చు స్థానంలో చావు వచ్చి చావు ప్లస్ ము చావుము అయింది. అలాగే నొచ్చుకు నోవడు నొచ్చుకు నోవుము అనే రూపాలు ఏర్పడగా వీటికి ద్విత్వ రూపాలు కూడా కనబడుతున్నాయి. నోవడు నొవ్వడు నోవుము నొవ్వుము అనేటువంటి రూపాలు కూడా మనకు ఉన్నాయని సూరి ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. జ్ఞీత్తు పరంబగునప్పుడు వాని ఉవర్ణంబు విభాషను లోపించు. జ్ఞీత్తు పరంబగునప్పుడు వాని ఉవర్ణంబు విభాషను లోపించు. చచ్చు అనేటువంటిది ధాతువు. చచ్చు అనేటువంటి ధాతువుకు కై అనేటువంటి ధాతువు పరమైంది. ఎప్పుడు వస్తుంది కై అనేటువంటి ధాతువు? కై వ్యతిరేక త్వార్థంబునందగు. కై అనేటువంటి ధాతువు వ్యతిరేక త్వార్థంబునందు. త్వార్థము అంటే భూతకాలపు అసమాపక క్రియ. వ్యతిరేక అర్థాన్ని చెప్పేటువంటి భూతకాలపు అసమాపక క్రియలో కై అనేటువంటి ధాతువు చేరుతుంది. కై వ్యతిరేక త్వార్థంబునందగు అనేటువంటి సూత్రం ప్రకారం కై చేరింది. కై చేరగా ఇంతకు ముందటి సూత్రం ప్రకారం చావు నోవులు చచ్చు నొచ్చులకు అన్నాడు. అంటే చచ్చు నొచ్చు అనేటువంటి పదాలకు ముత్తు పరంబగునప్పుడు మధ్యమ ముడుంగులు జ్ఞీత్తులు పరంబగునప్పుడు చావు నోవు అవుతుంది. కాబట్టి కై అనేటువంటి జ్ఞీత్తు పరంబైంది కాబట్టి చచ్చు స్థానంలో ఏం రావాలి? చావు రావాలి. కావున చచ్చు స్థానంలో చావు వచ్చి కై అలాగే ఉంటుంది. చావు కై కాగా జ్ఞీత్తు పరంబగునప్పుడు వాని ఉవర్ణంబు విభాషణ లోపించు అంటున్నాడు. ఇక్కడ కైలో జ్ఞీత్తు కదా, జ్ఞీత్తు పరంబైనప్పుడు ఈ ముందుండేటువంటి దాంట్లో ఉండే ఉవర్ణము లోపిస్తుంది. లోపించగా ఏం ఏర్పడుతుంది? చాకై అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. చా కై కాగా చాక అనే రూపం నిలుస్తుంది. చాక అనే రూపం నిలుస్తుంది. ఈ లోపించడం విభాష అన్నాడు. లోపించిన రూపం. లోపించకపోతే చావు ప్లస్ కై జ్ఞీత్తు పరంబైనప్పుడు ధాతువులో ఉండేటువంటి ఉత్తం అత్వంగా మారుతుంది కాబట్టి చావక అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే నొచ్చు అనేటువంటి ధాతువుకు వ్యతిరేక త్వార్థమునందు కై పరంబవుతుంది కాబట్టి కై వ్యతిరేక త్వార్థమునందు కావున కై చేరింది. చేరగా చచ్చు నొచ్చులకు ముత్తు పరంబవునప్పుడు చావు నోవులు కాబట్టి దానికి జ్ఞీత్తు పరంబైంది కాబట్టి నొచ్చు స్థానంలో నోవు అయింది. నోవు ప్లస్ కై అయింది. కాగా ఈ సూత్రం ప్రకారం జ్ఞీత్తు పరంబైనప్పుడు వాని ఉవర్ణకంబు విభాషగా లోపిస్తుంది. జ్ఞీత్తు పరంబైంది కాబట్టి ఉవర్ణం లోపించింది అనుకోండి. లోపిస్తే ఏమవుతుంది? నో ప్లస్ కై నోకా అవుతుంది. ఇది లోపించడం విభాష అన్నాడు కాబట్టి లోపించకపోతే నోవు ప్లస్ కై జ్ఞీత్తు కాబట్టి జ్ఞీత్తు పరంబైనప్పుడు ధాతువులోని ఉత్వం అత్వంగా మారి నోవక అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. నోవక అనేటువంటి రూపమే నిలిచి ఉంటుంది. అలాగే చచ్చు అనేటువంటి ధాతువు దీనికి లూట్టులో చచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో
ఊ పరమైంది. లూడ్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం చచ్చుకు ఊ స్థానంలో ము చేరింది. ముంగు పరంబగునప్పుడు వ్యతిరేకంబున కుయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం ముంగు పరంబ అయితే వ్యతిరేకార్థం చెప్పే సందర్భంలో ధాతువుకు కుయ్ చేరుతుంది. ముంగు పరంబగునప్పుడు వ్యతిరేకార్థంలో కుయ్ చేరుతుంది. ముంగు పరంబగునప్పుడు వ్యతిరేకార్థంలో కుయ్ చేరుతుంది కాబట్టి చచ్చు ప్లస్ కుయ్ ప్లస్ ము. కాగా నీత్తు పరంబగునప్పుడు చచ్చు ధాతువు ఏమవుతుంది? చావు అవుతుంది. కావున చావు ప్లస్ కుయ్ ప్లస్ ము అవుతుంది. కాగా ఈ సూత్రం ప్రకారము గీత్తు పరంబగునప్పుడు ఉవర్ణము లోపిస్తుంది. లోపించగా చా ప్లస్ కుయ్ ప్లస్ ము చాకుము అవుతుంది. ఈ లోపము ఉవర్ణం లోపము విభాష అన్నాడు. అంటే లోపించని పక్షంలో చావు ప్లస్ కుయ్ ప్లస్ ము ఉండి గీత్తు పరంబైనప్పుడు ధాతువులోని ఉత్వం అత్వంగా మారి చావ ప్లస్ కు ప్లస్ ము చావకుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే నొచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊపరమైంది. ఊపరమైనప్పుడు నొచ్చు అనేటువంటి ధాతువుకు ఊపరమైతే లూడ్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి మూ చేరింది. మూ చేరినప్పుడు ముత్తుపరంపైనప్పుడు నొచ్చు అనేటువంటి ధాతువుకు నోవు చేరింది. నోవు చేరినప్పుడు నొచ్చు అనేటువంటి మూ చేరింది. మూ చేరగా నొచ్చు అనేటువంటి ధాతువుకు ముంగు పరంబగునప్పుడు వ్యతిరేకమున కుయ్యగ అనేటువంటి సూత్రం ప్రకారం కుయ్య అనేటువంటి గీత్తు చేరింది. కుయ్య అనేటువంటి గీత్తు చేరింది కాబట్టి గీత్తు పరంబగునప్పుడు వాని ఉవర్ణం లోపించి గీత్తు చేరింది. గీత్తు చేరగా చచ్చు నొచ్చులకు ముత్తు పరంబగునప్పుడు సావు నోవులు కాబట్టి ఇక్కడ గీత్తు పరంబైంది కాబట్టి నొచ్చు నోవుగా మారింది. నోవు ప్లస్ కుయ్ ప్లస్ ము అయింది. కాగా నీత్తు పరంబైనప్పుడు ఈ సూత్రం ప్రకారం వాని వివర్ణం లోపించి నోకుము అవుతుంది. కాగా ఈ వివర్ణం లోపించడం విభాష కాబట్టి వివర్ణం లోపించని పక్షంలో గీత్తు పరంబైనప్పుడు ఉత్తమ సూత్రం ప్రకారం నోవకుము అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. గీత్తు పరంబగునప్పుడు వాని వివర్ణకంబు విభాషను లోపించు. చచ్చు నొచ్చులకు ముత్తు పరంబగునప్పుడు చావు నోవులగు అనేటువంటి ఇంతకు ముందు సూత్రం. ఆ సూత్రం ప్రకారం చచ్చు అనేటువంటి ధాతువుకు నొచ్చు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకత్వార్థమునందు కయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం కై చేరింది. కై చేరగా గీత్తు పరంబగునప్పుడు అంటే ముత్తు పరంబగునప్పుడు చచ్చు నొచ్చులకు చావు నోవు అవుతుంది కదా. కాబట్టి చచ్చు స్థానంలో చావు, నొచ్చు స్థానంలో నోవు అయింది. చచ్చు స్థానంలో చావు, నొచ్చు స్థానంలో నోవు కాగా చావు ప్లస్ కై నోవు ప్లస్ కై అయింది. చావు ప్లస్ కై నోవు ప్లస్ కై అయింది. అయినప్పుడు ఈ సూత్రం ప్రకారం గీత్తు పరంబైనప్పుడు వాని ఉవర్ణంబు విభాషగా లోపిస్తుంది. ఇక్కడ గీత్తు పరంబోతుంది కాబట్టి ఉవర్ణం లోపించి చా ప్లస్ కై నో ప్లస్ కై అయింది. అయి చాక నోక అనే రూపాలు ఏర్పడగా ఈ ఉవర్ణం లోపించడం విభాష కాబట్టి లోపించని పక్షంలో చావు ప్లస్ కై ఉన్నప్పుడు గీత్తు పరంబైనప్పుడు ధాతువులోని ఉత్వం అత్వంగా మారి చావు ప్లస్ కై చావక, నోవు ప్లస్ కై నోవక రూపాలు ఏర్పడ్డాయి. అలాగే చచ్చు నొచ్చులకు లూట్టులో ఊపరమైంది. ఊపరమైనప్పుడు లూడ్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో మూ చేరింది. మూ చేరినాక ముంగు పరంబగునప్పుడు వ్యతిరేకంబున కుయ్యగ అనేటువంటి సూత్రం ప్రకారం కుయ్య అనేటువంటి ధాతువు చేరింది. నీత్తు పరంబైనప్పుడు చచ్చు నొచ్చులకు చావు నోవులు అవుతాయి కాబట్టి చచ్చు స్థానంలో చావు, నొచ్చు స్థానంలో నోవు అయింది. ఈ సూత్రం ప్రకారం నీత్తు పరంబైనప్పుడు ఉవర్ణం లోపించి చాకుము నోకుము అయింది. ఉవర్ణం లోపించని పక్షంలో చావు ప్లస్ కుయ్ ప్లస్ ము నీత్తు పరంబైనప్పుడు ఉత్తమ సూత్రం ప్రకారం చావ కుము నోవ కుము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతుంది. సూత్రము అగున కనుకనులకు మూంగిత్తుల పరంబగునప్పుడు కానలు విభాషణగు. అంటే అగు అనే ధాతువు అగునకు అనుకనులకు కను అనేటువంటి ధాతువులకు అగునకు కనుకనులకు కలిపి చదువుకున్నప్పుడు అగునకు అనుకనులకు మూంగిత్తులు. మనకు గత సూత్రంలో మూంగిత్తులు ముత్తునాబడని సూత్రం చెప్పుకున్న తర్వాత కూడా ఇక్కడ మూంగిత్తులను ఎందుకన్నాడంటే ఇక్కడ గమనించండి, అగునకు అని అనుకనులకు అని అగునకు అనుకనులకు వరుసగా మూంగిత్తులు అంటే అగుకు ముడుంగులు
అనుకనులకు జ్ఞిత్తులు. అగునకు ముడుంగులు, అనుకనులకు జ్ఞిత్తులు అని అర్థం చేసుకోవాలి. అగునకు అనుకనులకు మూంగిత్తులు పరంబగునప్పుడు, అగుకు ముడుంగులు, అనుకనులకు జ్ఞిత్తులు పరంబగునప్పుడు అగు స్థానంలో కా వస్తుంది, అనుస్థానంలో నా వస్తుంది, కనుస్థానంలో కాన అనేటువంటి రూపం మనకు చేరుతుంది అనేది చెప్తున్నాడు. అగునకు అనుకనులకు మూంగిత్తులు పరంబగునప్పుడు కానా కానులు విభాషణగు. అగుకు ముడుంగు పరంబైనప్పుడు, ముడుంగు అంటే మధ్యమ ముడుంగులు, ఉరుల స్థానంలో వచ్చేటువంటి ముడుంగులు పరమైనప్పుడు కా వస్తుంది. అనుకనులకు జ్ఞిత్తులు పరంబగునప్పుడు నా కాన అనేటువంటిది ఆదేశంగా వస్తుంది. ఇది రావడం విభాషగా జరుగుతుంది, అంటే వచ్చిన రూపం ఉంటుంది, రాణి రూపం కూడా ఉంటుంది. చూద్దాం. అగు అనేటువంటి ధాతువు, అగు అనేటువంటి ధాతువుకు లూట్టులో, అగు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ పరమైంది. లూట్టులో ఊ పరమైతే లూన్ మధ్యమ గురులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో ఏమవుతుంది? ము వస్తుంది. ఊ స్థానంలో ము వస్తుంది. కాగా ఈ సూత్రం ప్రకారం అగుకు ముంగు పరంబైనప్పుడు కా ఆదేశంగా వచ్చి కా ప్లస్ ము అవుతుంది. కా ప్లస్ ము అవుతుంది. కా ప్లస్ ము కాగా ముంగు పరంబవునప్పుడు దీర్ఘంబునకు హ్రస్వంబేని, మువర్ణంబునకు మామూడి ఏని అనేటువంటి సూత్రం ప్రకారం కాకు హ్రస్వంగా మారి, దీర్ఘం హ్రస్వంగా మారి, మువర్ణం వచ్చి, మువర్ణానికి మామూడి వచ్చి కమ్ము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అగు ప్లస్ ము ఏమవుతుంది? కమ్ము అవుతుంది. రాని పక్షంలో అగు ప్లస్ ము ఏం కావాలి? అగుము అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అగుము అనేటువంటి రూపమే నిలిచి ఉంటుంది. నిలిచి ఉండగా ఆర్చిక పరిచ్ఛేదంలోని సూత్రం ప్రకారం అనవాద్యంపైనటువంటి గకారానికి వకారం ఆదేశం బహుళంబుగానగు. సూత్రం ప్రకారం అనవాద్యంబు మొదట లేకుండా మొదట లేనటువంటి గకారానికి వకారం ఆదేశంగా రావడం బహుళంగా జరుగుతుంది. కాబట్టి గకారం స్థానంలో వకారం వచ్చి అవుము అవుతుంది. అవుము అవుతుంది. కాగా క్రియాపరిచ్ఛేదంలోని 103వ సూత్రం ప్రకారము ఆర్చికంపై ఐ అవులకు వక్రతమంబుల ఆదేశం బహుళంబుగానగు సూత్రం ప్రకారము ఆర్చిక శబ్దాలై ఉండి అవ్వు అయ్యి అనేటువంటి రూపాలకు వక్రతమాలు ఐ ఔ అనేటువంటి అచ్చులు ఆదేశంగా రావడం బహుళంగా జరుగుతుంది. కాబట్టి ఔ స్థానంలో వక్రతమైనటువంటి శబ్దం అవ్వు వచ్చి అవుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అగుము, అవుము, అవుము, కమ్ము 4 రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే అగు అనేటువంటి లొట్టు, ఈ లొట్టు స్థానంలో అగు అనేటువంటి ధాతువుకు ఏకవచన రూపం వు, బహువచన రూపం రూ పరమైంది అనుకోండి. బహువచన రూపం రూ పరమైతే లూన్ మధ్యం ఉరులకు ముడుంగులు కాబట్టి అగు డు అవుతుంది. అగు డు అవుతుంది. అగు ప్లస్ డుంగు కాగా అగు ప్లస్ డుంగు అయినప్పుడు ఈ సూత్రం ప్రకారము అగుకు ముడుంగులు పరంపైనప్పుడు కా ఆదేశంగా వస్తుంది. కాబట్టి కా ప్లస్ డుంగు, కా ప్లస్ డుంగు కాగా కా ప్లస్ డుంగు అవుతుంది. కాగా డుంగు పరంపైనప్పుడు ముంగు పరంపగినప్పుడు దీర్ఘంబునకు హ్రస్వము, మువర్ణానికి మామూడి అనేటువంటి సూత్రం ప్రకారం ఇది ముంగులోని డుంగు కదా. ముంగు అంటే ఏంటి? ము మరియు డుంగు. కాబట్టి డుంగు పరంపైనప్పుడు దీర్ఘం హ్రస్వంగా మారుతుంది. కాబట్టి కా ప్లస్ డుంగు అవుతుంది. కా ప్లస్ డుంగు కాగా డుంగు గిత్తు బిందుపూర్వకం కాబట్టి కండు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. గిత్తు బిందుపూర్వకం కాబట్టి అరసున్నతో కడు కాకుండా ఇక్కడ నిండు సున్నతోటి కండు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కాగా కండు అనేటువంటి రూపము ఏర్పడగా అగు ప్లస్ డుంగు కండు అనేటువంటి రూపము ఏర్పడింది. ఇది విభాష అన్నాడు. కా రావడం అనేటువంటి విభాష కాబట్టి విభాషగా కా రాని పక్షంలో అగు ప్లస్ డుంగు ఏమవుతుంది? అగు ప్లస్ డుంగు ఏం కావాలి? అగుడు. అగు ప్లస్ డుంగు ఏం కావాలి? అగుడు కావాలి. అగుడు కాగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సూత్రం ప్రకారం ఆర్చిక పరిచ్ఛేదంలోని సూత్రంలో అనవాద్యంపైనటువంటి గకారం వకారంగా మారి అవుడు అవుతుంది. అవుడు కాగా 103వ సూత్రం ప్రకారం ఆర్చికంపై ఐ అవులకు ఐ అవు అనేటువంటి శబ్దాలకు వక్రతమాలు ఐ అవు అనేటువంటి అచ్చులు బహుళంగా చేరుతాయి. కాబట్టి ఔ స్థానంలో ఔ చేరి అవుడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే అగునకు అనుకనులకు అన్నాడు. అను అనేటువంటి ధాతువుకు
అను అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై. వ్యతిరేకమున లై పరంపైనప్పుడు లై స్థానంలో డుంగు చేరింది. లై స్థానంలో డుంగు చేరినప్పుడు అను ప్లస్ డుంగు. లై పరంపైనప్పుడు గీత్ పరంపైంది కాబట్టి అను అనేటువంటి ధాతువుకి ఏమవుతుంది? నా అవుతుంది. అను ధాతువుకి ఏమవుతుంది? నా అవుతుంది. నా ప్లస్ డుంగు. నా ప్లస్ డుంగు కాబట్టి నా ప్లస్ డుంగు నాడు బిందు పూర్వకంతో నాండు అనే రూపం ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి నాండు అనేటువంటి రూపము ఉండదు. ఉండకుండా ఇది అనుస్థానంలో నా రావడం విభాష కాబట్టి రాణి పక్షంలో అను ప్లస్ డుంగు గీతు పరంపైనప్పుడు ఉత్తమ కత్వంబకు సూత్రం ప్రకారము అనడు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. అలాగే కను అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై. కను అనేటువంటి ధాతువుకు లై స్థానంలో డుంగు పరంపైంది. డుంగు పరంపైనప్పుడు కను అనేటువంటి ధాతువుకి ఏమవుతుంది? కానా అవుతుంది. కానా అయి కాన డుంగు. కాగా కానా ప్లస్ డుంగు కానడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఏర్పడగా కను స్థానంలో కాన ఆదేశంగా వచ్చినప్పుడు ఈ ఆదేశంగా రావడం విభాష కాబట్టి రాణి పక్షంలో కను నేరుగా కను ప్లస్ డుంగు గీతు పరంపైనప్పుడు ఉత్తమున కత్వంబకు సూత్రం ప్రకారం కనులోని ఉత్తమత్వంగా మారి కన డు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి గమనించండి. అగుణ కనుకనులకు మూంగిత్తులు పరంబగునప్పుడు కానా కానలు విభాషణగు. అగునకు అనుకనులకు ముంగు గిత్తులు పరంబగునప్పుడు కానా కానలు విభాషణగు. అగుకు ముడుంగులు పరంపైనప్పుడు కా, అనుకనులకు గిత్తులు పరంపైనప్పుడు నా కానా అనే శబ్దాలు ఆదేశంగా రావడం విభాషగా జరుగుతుంది. అగు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ పరమైంది, రూపరమైంది. లూర్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో ము, రూ స్థానంలో డుంగు చేరింది. చేరగా అగు ప్లస్ ము ముడుంగులు చేరినప్పుడు అగునకు ముడుంగులు చేరినప్పుడు కా ఆదేశంగా వచ్చి కా ప్లస్ ము కా ప్లస్ డుంగ్ అయింది. కా ప్లస్ ము తర్వాత ముంగు పరంపగునప్పుడు దీర్ఘానికి హ్రస్వము మువర్ణానికి మామిడి వచ్చి కాము కమ్ము అయింది. కా డుంగ్ కా డుంగు దీర్ఘానికి హ్రస్వం వచ్చి కడు కండు అయింది. ఈ కా అనేటువంటి ఆదేశంగా రావడము విభాష అన్నాడు కాబట్టి రాణి పక్షంలో అగు ప్లస్ ము అగుము అయింది. అలాగే అగు ప్లస్ డు అగుడు అయింది. అనవాద్యం అయినటువంటి గకారానికి వకారం ఆదేశం బహుళంగా అవుతుంది కాబట్టి ఆచిక పరిచ్ఛేదం సూత్రం ప్రకారం గకారం వకారంగా మారి అవుము అవుడు అయింది. 103వ సూత్రం ప్రకారం ఆచికంపై ఆచికంపునంద ఐ అవు అనేటువంటి శబ్దాలకు వక్రతమాలు బహుళంగా వస్తాయి కాబట్టి వక్రతమాలు అంటే ఔ ఐ అనేటువంటి వక్రతమాలు కాబట్టి ఐ స్థానంలో ఐ, ఔ స్థానంలో ఔ అనేటువంటి అచ్చులు చేరుతాయి కాబట్టి ఇక్కడ ఔ స్థానంలో ఔ అనేటువంటి చేరి ఔము ఔడు అనే రూపాలు ఏర్పడ్డాయి. అంటే అగు అనేటువంటి శబ్దం నుండి మనకు 4 రూపాలు కమ్ము, అగుము, అవుము, అవుము. అలాగే కండు, అగుడు, అవుడు, అవుడు అనే రూపాలు ఏర్పడుతున్నాయి. కాగా అను అనేటువంటి శబ్దాలు, కను అనేటువంటి శబ్దం ఈ రెండింటికి వ్యతిరేకమున లై పరంపైనప్పుడు లై స్థానంలో డుంగు చేరింది. డుంగు చేరగా గీతు పరంపోతుంది కాబట్టి అనుకనులకు నా కాన ఆదేశంగా వచ్చి ఇక్కడ నా, ఇక్కడ కాన ఆదేశంగా వచ్చి నా డుంగ్, కాన డుంగ్ ఆదేశంగా వచ్చి ఇక్కడ నాడు నాండు దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి నాండు తీసేసి నాడు అనే రూపం ఏర్పడింది. కానాడు కానడు అనేటువంటి రూపం ఏర్పడింది. నా కానాల ఆదేశం విభాష కాబట్టి రాణి పక్షంలో అను ప్లస్ డుంగు కానా ప్లస్ డుంగు. కావున గిత్తు పరంపైనప్పుడు ఉత్తమున కత్వం కను ప్లస్ డుంగు. గిత్తు పరంపైనప్పుడు ఉత్తమున కత్వం కాబట్టి అణుకనులోని ఉత్తమత్వంగా మారి అనడు కనడు అనే రూపాలు మనకు. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 92వ సూత్రం నుండి 96వ సూత్రం వరకు నేర్చుకున్నాం. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.